వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మిక జేఏసీ నాయకులతో చర్చలు జరిపిన మంత్రులు. పలు డిమాండ్లను అంగీకరించిన ప్రభుత్వం, సమ్మె విరమించిన కార్మికులు. ఆర్టీసీ కార్మికుల దశాబ్దాల కలను ప్రజా ప్రభుత్వం నెరవేర్చింది. కరీంనగర్లో ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, సత్యనారాయణలు వెల్లడి. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ మరో విజయాన్ని కైవసం. ఏకపక్షంగా 5 కోఆప్షన్ పదవులు దక్కించుకున్న బీజేపీ నాయకులు. కొత్తపల్లిలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్. ధర్మపురిలో కుక్కల బెడదకు చెక్ పెట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాం. మున్సిపల్ చైర్పర్సన్ వేముల నాగలక్ష్మి వెల్లడి. కవిత వ్యాఖ్యలపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఫైర్. కేసీఆర్ ను మరమనిషి అన్న మాట వెనక్కి తీసుకోవాలని జీవన్ రెడ్డి డిమాండ్. కరీంనగర్లో ఎస్ఐని అన్నా అని పిలిచిన సెలూన్ షాప్ వర్కర్. దాడి చేసి వీరంగం సృష్టించిన ఎస్ఐ. తెలంగాణ రాష్ట్ర సేనగా పార్టీ పేరును ప్రకటించిన కల్వకుంట్ల కవిత. టీఆర్ఎస్ పేరుతో అమ్మనై ప్రజల సమస్యలు పరిష్కరిస్తా. బహిరంగ సభలో కవిత. ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అన్నకూటోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. జగిత్యాల జిల్లా ధర్మపురి క్షేత్రంలో జరుగుతున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 4వ రోజు అన్నకూటోత్సవాన్ని కన్నుల పండుగలా నిర్వహించారు. లోకంలో ఎవరు ఆహారం కొరకు ఇబ్బందులు పడకుండా సమృద్ధిగా ప్రతి ప్రాణికి ఆహారం లభించాలని స్వామివారికి అన్నకూటోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తులు సుదూర ప్రాంతాల నుండి వేలాదిగా ధర్మపురి క్షేత్రానికి విచ్చేసి ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వామివారికి నివేదించిన పలు విధాల ఆహార పదార్థాలను భక్తులకు ప్రసాదంగా అందజేశారు. జగిత్యాల జిల్లా నగునూరులో ఇంద్రమ్మ ఇల్లు వివాదాస్పదంగా మారింది. డబ్బులు ఇవ్వకుంటే పనిచేయడం లేదని బాధితురాలి ఆరోపణ కలకలం రేపింది. జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం నగునూరులో ఇంద్రమ్మ ఇల్లు వివాదాస్పదంగా మారింది. లంచం ఇవ్వకుంటే పని జరగడం లేదని బాధితురాలు ఆరోపించడం కలకలం సృష్టిస్తోంది. నగునూరు గ్రామానికి చెందిన రేగుంట గంగమ్మకు ఇంద్రమ్మ ఇల్లు మంజూరైంది. ఇంటి నిర్మాణానికి ముగ్గు పోసి నెల రోజులవుతుంది. పనులు మెదలు పెడదామంటే అధికారులు అడ్డుకుంటున్నారని బాధితురాలు ఆరోపిస్తున్నారు. డబ్బుల కోసమే పని చేయకుండా అడ్డుకుంటున్నారని 50,000 డిమాండ్ చేశారని ఆరోపించారు. గ్రామ కార్యదర్శి ఆరిఫుద్దీన్కు డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నించింది. కార్యదర్శి మాత్రం తాను డబ్బులు డిమాండ్ చేయలేదని స్పష్టం చేశారు. ఇంద్రమ్మ ఇల్లు నిర్మించే స్థలం వివాదాస్పదంగా ఉండడంతో నిర్మాణాన్ని అడ్డుకున్నామని స్పష్టం చేశారు. ఆ స్థలం తమదని గ్రామానికి చెందిన మరొకరు ఫిర్యాదు చేయడంతో వివాదం ఉండడంతో సర్వే పూర్తయ్యాకే పని చేస్తామని తెలిపామని వివరణ ఇచ్చారు. డబ్బులు డిమాండ్ చేసినట్లు ఆధారాలు ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఎంపీడీఓ స్పష్టం చేశారు. ఫోటో కొట్టించుకొని పిల్లలు కట్టుకోవాలనే ఉద్దేశం కొద్దీ వీడికి నిన్న వచ్చినాం 50,000 పట్టుకొని ఇయ్యవేనా సారు నాకు దొరకలేదు సార్. ఇది మాట సార్. సారంగపూర్ మండల్ నాగనూరు గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి రేగుంట నర్సయ్య తండ్రి మల్లయ్య అనేటువంటి వ్యక్తి గత వార క్రితము మండల ఆఫీస్కు రావడం జరిగింది. వచ్చి మా యొక్క ఇందిరమ్మ ఇల్లు క్యాప్చర్ చేయడానికి అబ్జెక్షన్ చెప్తున్నారని చెప్పేసి అని మండల ఆఫీస్ కూడా నా దగ్గరికి రావడం జరిగింది. రావడంతో ఇమీడియట్గా మరుసటి రోజు ఉదయం నేను ఆ యొక్క స్థలాన్ని సందర్శించి అక్కడ ఉన్నటువంటి సమస్య ఏంటి అనేది గుర్తించడం జరిగింది. అక్కడ సమస్యలో భాగంగా ఏంటి అంటే ఈయనే హద్దు ఏదైతే ఉందో హద్దు పక్కన ఉన్నటువంటి సుమారు ఒక 10 మంది ఆ స్థలము హద్దు అనేది మా దాంట్లోకి వస్తున్నది. కాబట్టి మా స్థలం లోపల వాళ్ళకు ఎలాంటి ఇంటి నిర్మాణం ఇవ్వకండి అని చెప్పేసి అని 31/3/2026 రోజున ఇదొకటి గ్రామ పంచాయతీ కూడా వీళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నర్సయ్య అంటే రేగుంట గంగు వాళ్ళ భర్త గారు ఉన్నారు. తను నా దగ్గరికి రాగానే ఇమీడియట్గా నేను వచ్చి స్థలాన్ని పరిశీలించినాను. వాళ్ళను ఇద్దరిని కూడా పిలిపించి మాట్లాడడం జరిగింది. జరిగినప్పుడు వీళ్ళు తను ఏమంటున్నాడు అంటే రేగుంట నర్సయ్య తనకున్నటువంటి హద్దు లోపల కట్టుకోవడం జరుగుతుంది అని చెప్పేసి తను అడిగితే వీళ్ళు పక్క వాళ్ళు రేపు ఆ హద్దు మా స్థలంలోకి వస్తే. కరీంనగర్లో శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారి దేవాలయంలో హనుమాన్ చాలీసా పారాయణం వైభవంగా నిర్వహించారు.
ఉపాసకులు భోగ శ్రీనివాస్ గురుస్వామి ఆధ్వర్యంలో 108 మార్లు హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. హనుమాన్ సేవా సమితి మిత్రమండలి సభ్యులు భక్తులు పాల్గొని హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. ధర్మపురిలో కుక్కల బెడదకు చెక్ పెట్టేలా చర్యలు చేపడతామని మున్సిపల్ చైర్పర్సన్ వేముల నాగలక్ష్మి తెలిపారు. ధర్మపురి మున్సిపాలిటీలో ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి సమస్యల పరిష్కారం కొరకు పనిచేస్తామని మున్సిపల్ చైర్పర్సన్ వేముల నాగలక్ష్మి తెలిపారు. ధర్మపురి మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైస్ చైర్మన్ రామన్నతో కలిసి చైర్పర్సన్ నాగలక్ష్మి మాట్లాడుతూ పట్టణంలో వీధి శునకాల స్వైర విహారంతో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. దీనిపై ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. గోదావరి తీరంలో గల డంపింగ్ యార్డ్తో ఆ ప్రాంత ప్రజలు పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా డంపింగ్ యార్డ్ వేరే ప్రాంతానికి తరలించడానికి చర్యలు తీసుకున్నామని, వేసవి కాలం కారణంగా ఏ కాలనీలో నీటి ఎద్దడి లేకుండా చర్యలతో పాటు ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ నియంత్రణపై మున్సిపల్ అధికారులతో కౌన్సిలర్లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి సమస్యల శాశ్వత పరిష్కారం కొరకు నిర్ణయం తీసుకుంటామని నాగలక్ష్మి వివరించారు. మీడియా సమావేశంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ రామన్న, కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఒక 10 మందికి పైగా గాయపడ్డము. అది నిన్న కూడా మాకు చాలా వార్డ్స్ నుంచి కాల్స్ రావడం జరిగింది. సో ఈ సందర్భంగా నేను ప్రజలకు తెలియజేయండి ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు ఆందోళన చెందవద్దు. సో దానికి సంబంధించి మేము కౌన్సిల్ సభ్యులతోటి డిస్కషన్ చేసి ఏ విధంగా అంటే అనిమల్ బర్త్ కంట్రోల్ చేయడమా లేకపోతే వాటిని పట్టి వేరే ప్రాంతానికి అడవిలకు అట్లా తరలించడమా ఏం చేయడం అనేటువంటిది మా కౌన్సిల్ సభ్యులతో సమావేశం అయ్యి నిర్ణయం తీసుకొని మేము దాని మీద దాన్ని ఒక నిర్ణయం సమస్య పరిష్కారము తెలియజేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ పక్కనే ఉండే కరీంనగర్ నియోజకవర్గ పరిధిలోని కొత్తపల్లి మండలం చింతకుంట, రాణిపురంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రారంభించారు. డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను గంగుల కమలాకర్ ప్రారంభించి రైతులతో మాట్లాడారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చింతకుంట రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రంలో హైమాస్ లైట్లు ఏర్పాటు చేయించాలని కోరారు. వెంటనే నగరపాలక సంస్థ కమిషనర్తో మాట్లాడి హైమాస్ లైట్లను ఏర్పాటు చేస్తానని వారికి హామీ ఇచ్చారు. దాంతోపాటు కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు కొనుగోలు చేయాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు జాగ్రత్తలు చేపట్టాలని అధికారులకు సూచించారు. రైతులు దళారులకు అమ్ముకోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ మరో విజయాన్ని కైవసం చేసుకుంది. 5 కోఆప్షన్ పదవులు ఏకపక్షంగా బీజేపీ దక్కించుకుంది. కరీంనగర్ నగరపాలక సంస్థలో 66 డివిజన్లుండగా 5 కోఆప్షన్ పదవులకు ఈరోజు ఎన్నిక నిర్వహించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ నేతృత్వంలో బీజేపీకి చెందిన 5గురిని కోఆప్షన్ సభ్యులుగా ఎంపిక చేశారు. బండి సంజయ్ సూచించిన కన్నా కృష్ణ, నందకుమార్, బల్బీర్ సింగ్, ఆసిఫా బేగం, వెంకటమను ఏకగ్రీవంగా మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో సభ్యులు ఎన్నుకున్నారు. కోఆప్షన్ సభ్యులుగా ఎన్నికైన 5గురిని కేంద్ర మంత్రి బండి సంజయ్ అభినందిస్తూ శాల్వాతో సత్కరించారు. మేయర్ కొలగాని శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో డిప్యూటీ మేయర్ సునీల్ రావు ఆధ్వర్యంలో బీజేపీకి చెందిన 5గురు సభ్యుల పేర్లను ప్రతిపాదించారు. పోటీకి కాంగ్రెస్ దూరంగా ఉండగా బీఆర్ఎస్ 2గా చీలిపోయింది. సమావేశానికి హాజరై బీఆర్ఎస్ ఎంఐఎం సభ్యులు పోటీలో పాల్గొనకుండా సైలెంట్గా ఉండిపోయారు. 5 కోఆప్షన్ సభ్యుల పదవులకు 46 మంది దరఖాస్తు చేసుకోగా మెజార్టీ ఉన్న బీజేపీ 5గురిని ఎంపిక చేసి ఏకగ్రీవం అయ్యేలా చూడడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. మేయర్, డిప్యూటీ మేయర్తో పాటు కార్పొరేటర్లు మున్సిపల్ కార్యాలయం వద్ద సంబరాలు నిర్వహించారు. టపాసులు కాల్చి డప్పు నృత్యాలు చేస్తూ స్వీట్లు పంపిణీ చేశారు. ఆర్టీసీ కార్మికుల దశాబ్దాల కలను ప్రభుత్వం నెరవేర్చిందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హర్షం వ్యక్తం చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ను ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణలు సత్కరించారు. ఆర్టీసీ కార్మికుల ప్రధాన డిమాండ్లను నెరవేరుస్తూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, 11% పీఆర్సీ ప్రకటించడంతో పాటు అన్ని డిమాండ్లను అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం పట్ల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు చొప్పదండి ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యం, కాంగ్రెస్ ఎస్సీసీఎల్ చైర్మన్ మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మంత్రి పొన్నం ప్రభాకర్ను కలిసి అభినందనలు తెలిపారు. మినిస్టర్ క్యాంపు కార్యాలయంలో ప్రత్యేకంగా కలిసి శాల్వాతో సత్కరించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఆర్టీసీ కార్మికుల బతుకుల్లో వెలుగులు నింపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు. వేములవాడలోని పంచముఖి హనుమాన్ స్వామి ఆలయంలో విశేష పూజలు కన్నుల పండవలా నిర్వహించారు. స్వామివారికి 108 కలశాలతో అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. పూజారుల మంత్రోచ్చారణల మధ్య ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో హనుమాన్ స్వాములు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. జై శ్రీరామ్ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. 108 కలశాభిషేకం వంటి పూజలు హనుమంతునికి అత్యంత విశిష్టమైనవిగా భావిస్తారు. భక్తులకు ధైర్యం, శక్తి, శుభ ఫలితాలు కలుగుతాయని ఆలయ అర్చకులు తెలిపారు. కరీంనగర్లో ఓ ప్రైవేట్ హాస్పిటల్ వినూత్న స్కీమ్కు శ్రీకారం చుట్టింది.
ఆడబిడ్డలకు బాసటగా నిలిచే కార్యక్రమాన్ని చేపట్టింది. కరీంనగర్ రోహన్ హాస్పిటల్ 25వ వార్షికోత్సవ కానుకగా దేవీపుత్రిక స్కీమ్ను ప్రారంభించింది. స్కీమ్ను జిల్లా అడిషనల్ జడ్జి ఏ నీరజ, డాక్టర్ బిఎన్ రావు ఆవిష్కరించారు. ఈ రోజు నుంచి సంవత్సరం వరకు రోహన్ హాస్పిటల్లో పుట్టిన ఆడబిడ్డకు ఉచిత వైద్యం, డెలివరీకి అయ్యే ఖర్చు ఆసుపత్రి భరిస్తుందని తెలిపారు. ఆడబిడ్డలను కాపాడుకుందామని దేవీపుత్రిక స్కీమ్ ప్రారంభించామని రోహన్ హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ శ్రీదేవి నరేష్ తెలిపారు. హాస్పిటల్ బిజినెస్ పెంచుకోవడానికి రాయితీలు ఇస్తారు, కానీ రోహన్ హాస్పిటల్ నిర్వాహకులు సామాజిక బాధ్యతగా ఆడబిడ్డ పుడితే డెలివరీ ఖర్చు భరించేందుకు రోహన్ హాస్పిటల్ ముందుకు రావడం అభినందనీయమన్నారు. జడ్జి నీరజ ఆడపిల్లలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సూచించారు. ఈ ప్రోగ్రాంలో భాగంగా ఈ రోజు నుండి 1 year వరకు మా హాస్పిటల్లో డెలివరీ అమ్మాయి పుడితే నార్మల్ డెలివరీ కానివ్వండి, సిజేరియన్ కానివ్వండి, వాళ్ళకి డెలివరీ ఛార్జెస్ ఫ్రీగా చేస్తున్నాము. ఎందుకు అంటే ఈ అమ్మాయి అనగానే అమ్మాయి పుట్టింది, ఎస్పెషల్లీ సెకండ్ చైల్డ్ పుట్టింది అనగానే చాలా భారంగా ఫీల్ అవుతున్నారు. ఎందుకు అంటే వాళ్ళని చదివించడం ఒక ఖర్చు, చదివించి డౌరీ ఇచ్చి పెళ్లి చేయడం ఒక ఖర్చులాగా భావించి వాళ్ళంతా బర్డెన్ లాగా ఫీల్ అవుతారు. అంటే మనం ఇది చేయడం వల్ల ఏదో కొంచెం అవేర్నెస్ తెప్పించడం కొంచెం హెల్ప్ అవుతుందని మేము ఈ ప్రోగ్రామ్ ఇనిషియేటివ్, సో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. అండ్ ఈ సందర్భంగా మమ్మల్ని ఆదరించిన పేషెంట్కి, మా శ్రేయోభిలాషులకి ఇన్ని సంవత్సరాలు ఆదరించినందుకు చాలా థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ దేవీపుత్రిక మేము తీసుకున్న ఇనిషియేషన్ అంటే 24 సంవత్సరాలు అయిపోయి 25 సంవత్సరాలకి ఈ సంవత్సరం ఎంటర్ అవుతున్న సందర్భంగా మేము ఒక ఇనిషియేటివ్ తీసుకుందాం అనుకున్నాం. అది ఎందుకంటే మా హాస్పిటల్ ముఖ్యంగా ఉమెన్ ఓరియంటెడ్ హాస్పిటల్. మేము పెట్టినప్పటి నుండి ఉమెన్ ఓరియంటెడ్. ఈ బిల్డింగ్ పెట్టినప్పటి నుండి కూడా హై రిస్క్ ప్రెగ్నెన్సీ అని, పెయిన్లెస్ అన్ని ఉమెన్ కోసం ఐసీయూ దగ్గర నుండి అన్ని పెట్టడం జరిగింది. సో దానికి వాళ్ళందరినీ మమ్మల్ని మేము మా ఇచ్చిన సదుపాయాలను ఉపయోగించుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. సో వాళ్ళందరికీ కూడా ఏదైనా ఎస్పెషల్లీ ఉమెన్కి ఏదైనా చేయాలని ఎప్పటి నుండో అనుకుంటున్నాము. సో ఇప్పుడు ఈ 25 సంవత్సరాలకు ఎంటర్ అవుతున్నాం కదా, ఇది మంచి అకేషన్ అనిపించి ఈ డిసిషన్ తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు మేడం చెప్పినట్టు ఇదే సొసైటీలో ఏంటంటే ఆడపిల్ల పుట్టిందంటే మేము చూస్తాం కాబట్టి చెప్తున్నాము. అంటే ఒక పేషెంట్ వాళ్ళు వచ్చేసి కానీ ఐవీఎఫ్ ద్వారా అబ్బాయిని మీరు పుట్టించగలరా అనే క్వశ్చన్ అడుగుతున్నారు. అంటే ఇంకా ఎంత వివక్ష ఉంది అమ్మాయి అనేది అలా ఉంది. సో అందు గురించి బేబీ పుట్టగానే అమ్మాయి అనగానే కొంచెం ఒకలాంటి డిసప్పాయింట్మెంట్ చాలాసార్లు వింటాము. అందులో సెకండ్ ఐ థింక్ పక్కా. సో అందు గురించి వాళ్ళకి ఈ బేబీ పుట్టగానే కనీసం ఈ మేడం ఛార్జెస్, హాస్పిటల్ ఛార్జెస్ కొంచెం తగ్గిస్తే వాళ్ళకి అదొకటి మేడం బేబీ వచ్చుడే ఒక ఫైనాన్షియల్గా కొంచెం ఒక హ్యాపీనెస్ వస్తుందనే ఉద్దేశంతో ఈ డిసిషన్ తీసుకోవడం జరిగింది. ఇది నెక్స్ట్ ఇయర్ మా 25th యానివర్సరీ వరకు కంటిన్యూ చేస్తాము. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రహీంఖాన్ పేటలో అగ్ని ప్రమాదం సంభవించింది. వరలక్ష్మి రైస్ మిల్లులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలను చూసి స్థానికులు భయాందోళన చెందుతూ అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే గన్ని బ్యాగ్స్ పూర్తిగా కాలి బూడిదయ్యాయి. అగ్ని ప్రమాదానికి కరెంట్ షార్ట్ సర్క్యూట్ కారణమని భావిస్తున్నారు. అగ్ని ప్రమాదంపై అటు పోలీసులు, ఇటు ఫైర్ ఆఫీసర్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కవిత వ్యాఖ్యలపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. కేసీఆర్ను మరమనిషి అన్న మాటను వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో కొత్త పార్టీ ఎవరైనా ఏర్పాటు చేయవచ్చు, కానీ అధికార పార్టీని ప్రశ్నించాల్సింది పోయి ప్రతిపక్షాన్ని ప్రశ్నించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని మాజీ మంత్రి బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాలలో మీడియాతో మాట్లాడిన జీవన్ రెడ్డి కవిత తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్తో విభేదాలు రావచ్చు, కానీ గత వాస్తవాలను విస్మరించడం సరైంది కాదన్నారు. రేవంత్ రెడ్డికి కవిత పార్టీ బి టీమ్గా తయారవుతుందని విమర్శించారు. రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా బి టీంను రంగంలోకి దించుతున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి పట్టిన పీడా శని తొలగించి ఉద్యమం చేయాలని సూచించారు. టీఆర్ఎస్ పార్టీకి శాపనార్థాలు పెట్టుడు మానుకో తల్లి అని కోరారు. కవిత ప్రకటించిన పంచ్ న్యాయ్ విషయంలో కొత్తేం లేదని తెలిపారు. ఇవన్నీ కేసీఆర్ అమలు చేసినవేనని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్నది రేవంత్ రెడ్డి గారు. ఈ రాష్ట్రానికి ఏదైతే ఉందో అది నిజంగా మంచి చేస్తే సంతోషపడుతున్నా, నిజంగా మంచి చేస్తామని చెప్పి మంచి చేస్తూ ఒక రెండు చెప్తారు. మహాలక్ష్మి పాప ఆర్టీసీ కార్మికులతో శంకర్ గౌడ్ బలైపోయిండే. ఆ నిధులు సక్రమంగా ఇచ్చి ఉండున్నట్టయితే ఆర్టీసీ కార్మికులు ఉద్యమించేది కాదు, శంకర్ గౌడ్ బలయ్యేది. ఉచిత విద్యుత్ ఆర్టీసీ రోడ్ ఎక్కి
ఫీజు రియంబర్స్మెంట్ 10,000 కోట్లు కోర్టు మొట్టిగా లేచి రియంబర్స్మెంట్ సంబంధించి వీళ్ళు బలహీన వర్గాల అల్పేట ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తుందని కరీంనగర్లో ఏబీవీపీ ఆందోళన చేసింది. పెండింగ్లో ఉన్న 10,000కు పైగా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్లో ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ను ఎత్తివేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆరోపిస్తూ కలెక్టరేట్ ముందు 24 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. దీక్షలో కరీంనగర్ జిల్లా కన్వీనర్ పూసాల విష్ణు, గోస్కుల అజయ్, బామన్ల నందు, నగర కార్యదర్శి యోగేష్, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మురళి పాల్గొన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు ఉన్నత విద్యను ఉచితంగా అందించాలనే సదుద్దేశంతో తీసుకొచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్ర పంతోందని ఆరోపించారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించినప్పుడు ప్రభుత్వం ఈ అంశంపై కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు పదే కోరినప్పటికీ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయని కారణంగానే విద్యార్థుల దగ్గర నుండి ఫీజులు వసూలు చేసుకోవచ్చని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. విద్యా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ప్రభుత్వంపై చేయబోయే ఉద్యమంలో కలిసి రావాలని కోరారు. 10,000 కోట్ల ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను పెండింగ్ లో పెట్టి ఈరోజు పేద మధ్యతరగతి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి ఈ యొక్క కాంగ్రెస్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే ఈ యొక్క రాజీనామా చేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ రోజు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో 10,000 కోట్ల ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను పెండింగ్ లో పెట్టి ఈరోజు పేద మధ్య తరగతి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతూ ఈరోజు వాళ్ళ యొక్క పై చదువులకు వెళ్ళడానికి సర్టిఫికేట్లు ఆపుతూ ఈరోజు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడడం జరుగుతుంది. ఈరోజు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలేమో ఈరోజు యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలని 10 సంవత్సరాలు కొట్లాడి తెలంగాణ సాధించుకుంటే ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత ఈ యొక్క టీఆర్ఎస్ పాలనలో 10 సంవత్సరాల యొక్క విద్యా వ్యవస్థని కష్టపట్టిస్తే కరీంనగర్లో సెలూన్ షాప్ నిర్వాహకుడిని దూషిస్తూ చేయి చేసుకుని 3 టౌన్ ఎస్ఐ వీరంగం సృష్టించారు. కరీంనగర్లో 3 టౌన్ ఎస్ఐ వీరంగం సృష్టించాడు. సెలూన్ షాప్ నిర్వాహకుడిని దూషిస్తూ దాడి చేశాడు. కాన్పురాలోని షేవింగ్ చేసుకోవడానికి 3 టౌన్ ఎస్ఐ చందర్ వెళ్లాడు. రాము షేవింగ్ చేయాలని ఎస్ఐ కోరగా అన్న కూర్చో అని షాప్ నిర్వాహకుడు రాము అన్నాడు. అన్న ఏంద్రా బే అంటూ బూతులు తిడుతూ దాడి చేశాడు. విచక్షణ రహితంగా సెలూన్ షాప్ నిర్వాహకుడు రాముపై చేయి చేసుకున్నాడు. ఎస్ఐని అన్న అన్నందుకే దాడి చేయడం సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ అమానుష దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం సీసీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. షాప్ నిర్వాహకుడిపై విచక్షణ రహితంగా ప్రవర్తించిన ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను కేటీఆర్ పరిశీలించారు. సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్న కేటీఆర్ తంగళ్లపల్లి మండలం బద్దినపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. రైతుల గోసపై ఆరా తీశారు. ధాన్యం కొనుగోలు జరగక రైతులు పడుతున్న ఇబ్బందులను స్వయంగా పరిశీలించి ధాన్యం కొనుగోలు కాకపోవడానికి గల కారణాలపై ఆరా తీశారు. ధాన్యం ఎండి కుప్పపోసి 15 రోజులవుతున్నా కొనుగోలు చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కొబ్బరికాయ కొట్టారు కానీ కొనుగోలు చేయడం లేదని అన్నదాతలు ఆవేదనతో తెలిపారు. మహిళా రైతు మాత్రం ప్రభుత్వం కొనుక్కుంటే మీరు కొనండి అని సూచించారు. 2 ఏళ్లు ఓపిక పట్టండి, మళ్లీ కేసీఆర్ అప్పుడు మేమే కొంటామని కేటీఆర్ చెప్పారు. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం గొప్పలు చెబుతుంది తప్ప రైతుల గోసను అర్థం చేసుకోవడం లేదని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వానికి రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే వెంటనే కొనుగోలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. రైతులు కష్టపడి పండించిన పంట దళార్ల పాలు కాకుండా మద్దతు ధరతో ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరారు. రైస్ మిల్ అలాట్మెంట్ చేసి సోమవారంలోగా ధాన్యం కొనుగోలు చేయకుంటే రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరాడుతుందని స్పష్టం చేశారు. రైతు సోదరులు ధైర్యంగా ఉండండి, 2 ఏళ్లైతే కేసీఆర్ మళ్లీ వస్తాడని కేటీఆర్ తెలిపారు. ఈ రోజు వరకు ఒక్క గింజ కొన్న పాపాన పోలేదు. ఇక్కడికి వస్తుంటే నేను మా రైతు సోదరులతోని కొంతమంది మా నాయకులతో మాట్లాడుతుంటే వాళ్ళు చెప్పింది ఏమంటే కేంద్రానికి కూడా రైస్ మిల్ అలాట్మెంట్ చేయలేదు. మీరు రైస్ మిల్ అలాట్ చేయకపోతే ఎవరు జోకుతారు, ఎవరు కొంటారు, తీసుకుపోయి ఎక్కడ మరి వాటిని దించుతారు. ఇవన్నీ కూడా ప్రభుత్వానికి తెలియదని కాదు. కానీ వాళ్ళ భయం ఏంటంటే వడ్లు కొంటే బోనస్ ఇవ్వాలి, వడ్లు కొంటే మద్దతు ధర ఇవ్వాలి, 2300 ఇవ్వాలి, వడ్లు కొంటే మళ్ళీ 500 బోనస్ ఇవ్వాలి. సపరేట్గా రైతులను మజ్బూర్ చేసి అమ్ముకునేటట్టు చేస్తే వాళ్ళకు 500 ఇచ్చుడు తప్పుతుంది. వాళ్ళకి ఎట్టకేలకు ఆర్టీసీ కార్మికుల చర్చలు సఫలమయ్యాయి. సమ్మెను విరమిస్తున్నట్లు కార్మికులు ప్రకటించారు. మంత్రులు అధికారులతో ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించి సమస్యలను పరిష్కరిస్తామని భరోసా కల్పించింది. తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె విరమించారు. కార్మికుల సమస్యలను దశల వారీగా పరిష్కరించేందుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ప్రతినిధులు సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. సమ్మె విరమణతో అర్ధరాత్రి నుంచే బస్సులు యథావిధిగా నడుస్తున్నాయి. మార్నింగ్ షిఫ్ట్ నుంచి ఉద్యోగులు విధుల్లో చేరారు. 3 రోజుల పాటు ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె చేయడంతో ఆర్టీసీకి భారీగా నష్టం వాటిల్లింది. 1 ప్రాణాలు కోల్పోగా 3 ఆత్మహత్యకు యత్నించారు. కరీంనగర్లో డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల అద్దె బస్సు లారీని ఢీకొట్టడంతో పలువురు గాయపడ్డారు. నిరసనలు, ఆందోళన
ఉద్యోగులను రాజకీయ పార్టీల మద్దతుతో 3 రోజుల పాటు సమ్మె జరిగింది. సమ్మె కాలంలో తాత్కాలిక ఉద్యోగులతో పాటు అద్దె బస్సులు, ఎలక్ట్రిక్ బస్సులు అన్నీ కలిపి 50% పైగా ఆర్టీసీ యాజమాన్యం బస్సులు నడిపించింది. అర్ధరాత్రి నుంచి సమ్మె విరమించడంతో యథావిధిగా అన్ని బస్సులు నడుస్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 11 డిపోల్లో 980 బస్సులుండగా అన్ని బస్సులు రోడ్డెక్కాయి. ప్రయాణికుల ఇక్కట్లు తొలగాయి. తెలంగాణ రాజకీయ యవనికపై కొత్త పార్టీ ఆవిర్భవించింది. తెలంగాణ రాష్ట్ర సేనగా నామకరణం చేసినట్లు ఆ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. తెలంగాణ రాజకీయ యవనికపై కొత్త పార్టీ ఆవిర్భవించింది. కల్వకుంట్ల కవిత నూతన రాజకీయ పార్టీని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర సేనగా నామకరణం చేశారు. ఈ మేరకు మేడ్చల్ జిల్లా మునిరాబాద్లో ఏర్పాటు చేసిన భారీ సభలో పార్టీ పేరును కవిత ప్రకటించారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ తెలంగాణ కోసం అనేక కష్టాలు పడి పిడికిలి బిగించి కొట్లాడామన్నారు. జాగృతి కార్యకర్తలు తెలంగాణ సాంస్కృతిక దీపాన్ని పదిలంగా కాపాడుకున్నారని చెప్పారు. కాలరాత్రిలో కాగడవలే తెలంగాణ ఉద్యమకారులకు, తెలంగాణ జాగృతి ఉద్యమకారులకు వెలుగునిచ్చింది. తెలంగాణ సమాజానికి కాంతిరేఖగా మారింది. మరోసారి బతుకమ్మను ప్రపంచానికి పరిచయం చేసుకున్నాం. ఏ కలలతో అయితే తెలంగాణ తెచ్చుకున్నామో అవి నిజం కాలేదు. ఇవాళ నా జీవితంలో మర్చిపోలేని రోజు అవుతుంది. తెలంగాణ భవిష్యత్తు రాసుకోవడానికి మనందరి భాగస్వామ్యం కావాలి. కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ ఉద్యమం రథం దారి తప్పిందని కవిత పేర్కొన్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర ప్రజల ఆర్తిని అర్థం చేసుకోలేకపోయింది. సామాజిక తెలంగాణ రథచక్రం విరిగి ముక్కలైంది. కొత్త రాష్ట్రంలో జరగాల్సిన పనులు సరిగా జరగలేదు. తెలంగాణ వస్తే బానిస సంఖ్యలు పోతాయని భావించాం. కానీ రైతులకు బేడీలు పడ్డాయి. ఇసుక దందా వల్ల దళితులు దెబ్బలు తిన్నారు. పని చేయడం కోసమే టీఆర్ఎస్ ఫోన్లు ఎక్కడ వింటున్నారని భయం. వ్యక్తిగత స్వేచ్ఛ లేదు. దారుణమైన నిఘా నీడలో తెలంగాణ అంతా బతికింది. మనం అనుకున్న తెలంగాణ రాలేదని ముమ్మాటికి వాస్తవమని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఆనాడు పరిపాలించిన కుటుంబంలో నేను కూడా ఒక భాగమని, అందుకే కొన్ని విషయాల్లో సిగ్గుపడుతున్నానన్నారు. తెలంగాణ ప్రజలను క్షమించాలని కోరుతున్నానన్నారు. తెలంగాణ సాధించినందుకు చాలా గర్వపడుతున్నానని, జన్మధన్యమైందని భావిస్తున్నాను. కానీ తప్పులు నాకు భాగమున్నందుకు క్షమాపణ చెబితే సరిపోదని, సామాజిక తెలంగాణ కోసం నడుం బిగించి కష్టపడి పనిచేయాలన్నారు. పనిచేయడం కోసమే తెలంగాణ రాష్ట్ర సేన ప్రజల ముందుకు వచ్చిందన్నారు. మా పనితీరు ఎలా ఉంటుందో ప్రజలు చూస్తారన్నారు. ప్రజలకు మంచి చేయాలంటే పోరాడితే సరిపోదని, రాజకీయ అధికారం ఉండాలని, అది తోడైతేనే ప్రజలకు మంచి చేయగలమని నమ్మకంతో ఈరోజు ఈ పార్టీ ఆవిర్భవించిందని కవిత పేర్కొన్నారు. నిన్నటి వరకు పిట్టల దొర క్యారెక్టర్ చూశామని, ఇకపై పిట్టల దొరసాని క్యారెక్టర్ చూస్తారని ఎంపీ అరవింద్ ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ హ్యాంగ్ ఓవర్లోనే కవిత బతుకుతున్నారని, అందుకే పార్టీకి టీఆర్ఎస్ పేరు పెట్టారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. కవితను మేమెప్పుడో మర్చిపోయామని, నిన్నటి వరకు పిట్టల దొర క్యారెక్టర్ చూసాం, ఇకపై పిట్టల దొరసాని క్యారెక్టర్ చూస్తారన్నారు. ఇవాళ నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీస్లో మీడియాతో మాట్లాడిన అరవింద్ కవిత ప్రకటించిన కొత్త పార్టీ, ఆమె చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. కవిత రాజకీయ సమాధి కట్టింది బీజేపీ అని అన్నారు. మేం భారతమాతకు బానిసలం తప్ప లిక్కర్కు కాదన్నారు. కేసీఆర్ కవితకు రోబోలా కనిపిస్తున్నారా, రజనీకాంత్లా కనబడుతున్నారా అని సైటైర్ వేశారు. బీజేపీ సపోర్ట్ లేకుండానే తెలంగాణ వచ్చిందా అని ప్రశ్నించారు. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య మాట్లాడిన దాంట్లో తప్పేంటని ప్రశ్నించారు. అతడి వ్యాఖ్యలకు పింక్ భూతద్దాలను పెట్టుకుని చూడొద్దన్నారు. రాజశేఖర రెడ్డి చనిపోయినాకన్నా గమన ఇచ్చేస్తే అయిపోతుండే. దానికి తోడు ఒక స్టేట్మెంట్ ఇచ్చి రిటర్న్ తీసుకొని ఇంకా దానివల్ల బగ్గుమని 100 మంది చనిపోయినరు. ఇదంతా అనవసరము అన్నది ప్రక్రియని తప్పుపట్టిండు ఎంపీ. దానికి మీరు పింకు అద్దాలు పెట్టుకొని పింకు భూతత్వంతో చూడాల్సిన అవసరం లేదు. లిక్కర్కి బానిసలం కాదు, అలా అయ్యే లెక్క ఆమె లెక్క. తెలంగాణ తదుపరి డీజీపీగా 1991 బ్యాచ్ ఐపీఎస్ సివి ఆనంద్ను నియమించే అవకాశం ఉంది. తెలంగాణ తదుపరి డీజీపీగా 1991 బ్యాచ్ ఐపీఎస్ సివి ఆనంద్ను నియమించే అవకాశం ఉంది. ఈ నెలాఖరులోపు ఉత్తర్వులు వెలువడనున్నట్లు సమాచారం. ప్రస్తుత డీజీపీ శివేందర్ రెడ్డి ఈ నెల 30న ఉద్యోగ విరమణ పొందనున్నారు. ఇటీవలే యూపీఎస్సీ డీజీపీ పోస్టుకు అర్హులైన ఐపీఎస్ల జాబితాను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించిన సంగతి తెలిసిందే. అందులో సివి ఆనంద్తో పాటు 1994 బ్యాచ్కు చెందిన వినాయక్ ప్రభాకర్ యాప్టే, సౌమ్య మిశ్రా ఉన్నారు. ఈ ముగ్గురులో సివి ఆనంద్ అత్యంత సీనియర్. ప్రస్తుతం ఆయన హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. మరోవైపు శుక్రవారం వెలువడిన ఐపీఎస్ల బదిలీల జాబితాలో హోంశాఖ ముఖ్య కార్యదర్శి బాధ్యతల్ని శిఖా గోయల్కు అప్పగించడంతో ఆనంద్ను డీజీపీగా నియమిస్తారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మిక జేఏసీ నాయకులతో చర్చలు జరిపిన మంత్రులు. పలు డిమాండ్లను అంగీకరించిన ప్రభుత్వం, సమ్మె విరమించిన కార్మికులు. ఆర్టీసీ కార్మికుల దశాబ్దాల కలను ప్రజా ప్రభుత్వం నెరవేర్చింది. కరీంనగర్లో ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, సత్యనారాయణలు వెల్లడి. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ మరో విజయాన్ని కైవసం. ఏకపక్షంగా 5 కోఆప్షన్ పదవులు దక్కించుకున్న బీజేపీ నాయకులు. కొత్తపల్లిలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్. ధర్మపురిలో కుక్కల బెడదకు చెక్ పెట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాం. మున్సిపల్ చైర్పర్సన్ వేముల నాగలక్ష్మి వెల్లడి. కవిత వ్యాఖ్యలపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఫైర్. కేసీఆర్ను మరమనిషి అన్న మాట వెనక్కి తీసుకోవాలని జీవన్ రెడ్డి డిమాండ్. కరీంనగర్లో ఎస్ఐని అన్నా అని పిలిచిన సెలూన్ షాప్ వర్కర్. దాడి చేసి వీరంగం సృష్టించిన ఎస్ఐ. తెలంగాణ రాష్ట్ర సేనగా పార్టీ పేరును ప్రకటించిన కల్వకుంట్ల కవిత. టీఆర్ఎస్ పేరుతో అమ్మనై ప్రజల సమస్యలు పరిష్కరిస్తా. బహిరంగ సభలో కవిత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.